పోలీస్ అమరవీరుల సంస్మరణ సందర్భంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అక్కడ ఏఎస్పీ రోహిత్ చౌదరికి చదువు మాత్రమే ఉంది, బుద్ధి జ్ఞానం లేదని తాడిపత్రి బజారులో సంస్మరణ దినోత్సవంలో మైక్ ఎత్తుకుని మరీ తిట్టాడు. కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ లేకుండా ఈయన తాడిపత్రిలో తిరగలేడని మరీ బెదిరించాడు. పోలీసుల వద్ద తుపాకులుంటే నా వద్ద లైసెన్స్డ్ గన్నులున్నాయి, రోహిత్ చౌదరి ఇంట్లోకే వెళ్లేవాడినని మరీ బెదిరించాడు. ఈ ప్రభాకర్ రెడ్డిని పెంచి పోషించింది పోలీస్ వర్గాలే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాజీ శాసనసభ్యుడు పెద్దారెడ్డిని కనీసం తాడిపత్రిలోకి అడుగు పెట్టనీయకుండా అడ్డుకుంటూ వచ్చాడు. ఈ ప్రభాకర్ రెడ్డికి వంత పాడుతూ ఆయన్ని మోనార్క్లా తయారు చేశారు ఈ అనంతపురం పోలీసు. ఒక ఏఎస్పీని ఇంత బహిరంగంగా తుపాకీ తీసుకొని మీ ఇంటికి వస్తాను అన్న బెదిరింపులకు దిగితే ఇక సామాన్య ప్రజలు తాడిపత్రిలో బ్రతకగలుగుతారా? ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సాయినాథ్ గారు ఏకంగా ఈయనకు భయపడి తాడిపత్రి వదిలేసి వెళ్ళిపోయాడు లీవ్ పెట్టి. జిల్లా ఎస్పీ ఈ రోజు చర్యలు తీసుకుంటున్నామని మాట్లాడుతున్నారే, గతంలో మీరు మేల్కొని ఉంటే, లా అండ్ ఆర్డర్ని మీరు కాపాడి ఉంటే, ఇలాంటి అసాంఘిక శక్తులను మీరు చట్ట పరిధిలో శిక్షించి ఉంటే ఈరోజు ఈ దుస్థితి మీకు తలెత్తేదా? ఒక ఏఎస్పీనే తిరగలేవు, నీ కథ చూస్తా, నీ అంతు చూస్తా అని మాట్లాడుతున్నాడంటే పోలీస్ వ్యవస్థని మీరు ఎటువైపు తీసుకెళ్లారు? శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ కొందరు నాయకులకు గులాంగిరి చేస్తే ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల దృష్టిలో మీ పరువు విలువ ఏమైపోతుంది? తెలంగాణలో చూశారు కదా, ప్రమోద్ కుమార్ అనే ఒక కానిస్టేబుల్ ను చంపాడనే ఒకే ఒక్క కారణంతో రియాజ్ అనే ఒక దొంగని తెలంగాణ పోలీసులు గంటల్లో కాల్చేశారు. అక్కడ పోలీసుల ఆత్మస్థైర్యం, మేమున్నాం మీకేమైనా జరిగితే అన్న భరోసా వాళ్ళు కల్పించగలిగారు. తాడిపత్రిలో పోలీసులు పనిచేయడం ఎంత అసాధ్యంగా ఉంటుందో జీవోత్సవాల్లో వాళ్ళు పనిచేస్తున్నారన్న విషయం ఇప్పుడు ప్రస్ఫుటంగా కింది స్థాయి పోలీస్ వర్గాలు ఇదే మిమ్మల్ని పదే పదే నిలదీస్తున్నాయి. మేము ఎలా ఉద్యోగం చేయాలి? మా ఉన్నతాధికారులే ప్రభాకర్ రెడ్డికి గులాంగిరి చేస్తున్నారు, లొంగిపోతున్నారు, ఆయన్నే బ్రతిమిలాడుతున్నారు, ఇలా మాట్లాడద్దు అలా మాట్లాడదని అడుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో మేము మాత్రం ఏం చేయగలుగుతాము అని వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేదు, ముఖ్యమంత్రి పట్టించుకోడు, ఆయన ఉప ముఖ్యమంత్రి ఎక్కడుంటాడో ఎవరికి తెలీదు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో శాంతి భద్రతలకి ప్రభాకర్ రెడ్డి దయా దాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉన్నాయి. పోలీసులు ఆత్మస్థైర్యం నిలవాలంటే ప్రభాకర్ రెడ్డి కంటే పోలీస్ వ్యవస్థే గొప్ప నిరూపించాలి. అతనిపై రోహిత్ చౌదరి కేసు పెట్టాలి, లేదా సుమోటోగా అయినా ఎస్పీనే కేసు బుక్ చేయాలి. ప్రభాకర్ రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెడితేనే పోలీస్ శాఖ పరువు నిలబడుతుందని గుర్తుంచుకోవాలని మీ పోలీస్ యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది.